వెల్కమ్ బ్యాక్. యాకూబ్ మెమన్ ఉరి అంశాన్ని మొదటిసారిగా డిస్కషన్లో తీసుకోబోతున్నాం. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంక దయాకర్ గారు, టీఆర్ఎస్ నాయకులు గట్టు రామచంద్రరావు, అలాగే విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేత, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతమ్ రెడ్డి కూడా లైన్లో ఉన్నారు. ఆయన న్యాయవాది కూడా. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక న్యాయ ప్రక్రియ గడిచిన 4 రోజులుగా చూస్తున్నాం. బహుశా ఈ దేశ చరిత్రలో ఒక దోషికి సంబంధించి ఉరిశిక్ష విధించడానికి సంబంధించి ఇంత కసరత్తు ఎప్పుడు జరిగి ఉండదని చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. రాత్రి 3:20 కూడా కోర్టు నెంబర్ 4లో కోర్టు హాల్ నెంబర్ 4లో సమావేశమై మొదట జడ్జీలు వచ్చారు, న్యాయవాదులు వచ్చారు, అటార్నీ జనరల్ కూడా 1:20 వచ్చి కూడా వాదనలు ఉన్నారు. వాస్తవంగా చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుందా, పరిగణలోకి తీసుకోలేదా? దేశవ్యాప్తంగా ఉరిశిక్షలను రద్దు చేయాలని ఒక రకమైన ఉద్యమం చాలా జోరుగా సాగుతున్న టైంలో కొన్ని కేసుల్లో కొందరికి ఉరిశిక్ష మినహాయింపు ఇస్తున్న సమయంలో ఈ కేసుని ఎందుకు ప్రభుత్వం ఇంత గట్టిగా తీసుకుంది? దేనివల్ల? ఇంత ప్రభుత్వం గట్టిగా తీసుకుంది ఏం లేదు. ఇది న్యాయ ప్రక్రియలో గత 20 సంవత్సరాలు జరిగినటువంటి న్యాయ ప్రక్రియలో, న్యాయ పోరాటంలో జరిగినటువంటి చివరి ఫలితమే ఉరిశిక్ష అనేటువంటిది. అది అందరికీ తెలిసిన విషయమే. 94 నుంచి జరుగుతున్నటువంటి యొక్క న్యాయ పోరాటం ఇది. వారి తరఫున న్యాయ పోరాటము రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి న్యాయ పోరాటం కూడా. అప్పుడు బీజేపీ అధికారంలో కూడా లేదు, మిగతా వివిధ పార్టీలు కూడా మారినాయి చాలా సార్లు కూడా. కాబట్టి దీంట్లో ఈ న్యాయ ప్రక్రియ విషయంలో నిజంగా ఎక్కడ తప్పు చేస్తున్నామని 1-4 సార్లు చర్చించడం కూడా చాలా మంచి పరిణామం కూడా. సుప్రీంకోర్టు మధ్యరాత్రి కూర్చుంది. నిన్న ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు రాత్రి 10 గంటలకు కూడా మళ్ళీ మెర్సీ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నారు. సెకండ్ టైం మెర్సీ పిటిషన్, సెకండ్ టైం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది థర్డ్ టైం మెర్సీ పిటిషన్. సెకండ్ 2 టైమ్స్ అయిపోయిన తర్వాత 3వసారి జరిగినటువంటి మెర్సీ పిటిషన్. దాని మీద వాదోపదాలు జరిగాయి. ఇది కూడా చాలా మంచి పరిణామం. ఒకవేళ అంటే ఒక అమాయకుడు కూడా శిక్షించొద్దనేటువంటి భారత న్యాయ సూత్రాలను ఒక రకంగా ఇంచుమించుగా పాటించినట్టుగానే మనం భావించాల్సి వస్తుంది సందర్భంగా. అయితే ఈ దేశమంతా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి యొక్క ఉరి అనేటువంటిది ప్రజలందరూ కూడా 93 అనేటువంటి ఆ ఘటన తర్వాత దేశ ప్రజలందరూ కలత చెందినటువంటిది. టెర్రరిజం విషయంలో ఈ దేశ ప్రజలందరూ కూడా ఉరి తీయాలని డిమాండ్ ఎంత గట్టిగా వినిపించిందో, ఉరి తీయొద్దు అన్న డిమాండ్ కూడా అంతే స్థాయిలో వినిపించింది ఈసారి. అంటే ఉరి తీయొద్దు అనేటువంటిది ఇంటలెక్చువల్ సొసైటీలో కొంత మానవ హక్కుల సంఘాల వాళ్ళు లేదా ఢిల్లీలో ఉన్నటువంటి కొంత అడ్వకేట్లు ఈ విధంగా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది అయితే దీన్ని మతపరమైన రంగు బులిమినటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేశారు. అది కూడా రీసెంట్గా ఉరిశిక్ష అమలు చేసిన కసబ్ విషయంలో కానీ, ఆఫ్జల్ గురు విషయంలో కానీ ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా అంత పెద్ద ఎత్తున చర్చ జరగలేదు. కానీ ఈసారి జరుగుతున్నట్టుగా. అంటే ఇప్పుడు మీకు అఫ్జల్ గురు కేసు వచ్చేసరికి, కసబ్ కేసు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాకిస్తానీ, ఆయన ఇండియన్ కాదు. అఫ్జల్ గురు విషయంలో ఏమైందంటే, అఫ్జల్ గురు పార్లమెంటు యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను అయితే భారతదేశానికి అది ఒక వ్యక్తి కోసం 1-2 చనిపోయిన ఇష్యూ కాదు. అది భారత పార్లమెంట్ల మీద దాడిలో ఆయన యొక్క కుట్రలో భాగంగా ఉన్నటువంటిది అక్కడ జరిగినటువంటి సంఘటన. బట్ యాకూబ్ మెమన్ ఇష్యూ ఏంటంటే 20 సంవత్సరాలు జరిగింది. ఆయన ఒక కాన్స్పిరసీలో ఉన్నాడు. ఆయన డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయలేదు. దాంట్లో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, దాంట్లో దావూద్ ఇబ్రాహీం ఉన్నాడు. బట్ ఈయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఫెసిలిటేట్ చేసి అనేటువంటి ఉద్దేశంతో కొంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలనేది ఒకటి. అదేవిధంగా ఈయన లొంగిపోయాడు అనేటువంటి ఆలోచనతో, అంటే అది కూడా చర్చించాల్సినటువంటి అంశంగా చాలా అడ్వకేట్లు, చాలా మిగతా మేధావులందరూ కూడా ఆ విధంగా చర్చించడం జరిగింది. బట్ భారత న్యాయస్థానాలన్నీ కూడా, అంటే టాడా కోర్టు నుంచి మొదలు పెడితే బాంబే హైకోర్టు కానీ లేదా సుప్రీంకోర్టు కానీ, ఏ స్టేజ్లో కూడా ఏ ఒక్క అంశాన్ని, అన్ని అంశాలను పరిగణించిన తర్వాతనే ఖచ్చితంగా ఇది ఉరిదీయగలిగినటువంటి ఈ కేసు ఖచ్చితంగా ఉరి తీయాల్సిందనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీని న్యాయ వ్యవస్థను మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఈ రోజున భారత న్యాయ వ్యవస్థ అత్యున్నత స్థానం న్యాయస్థానం కూడా దీన్ని 1-4 సార్లు ఆలోచించి, 1-10 సార్లు చర్చించి ఈ యొక్క ఉరి శిక్షను అమలు చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి కూడా 1-4 సార్లు అనేక సార్లు చర్చలు కూడా జరిపారు. రాత్రి సుమారు రాజ్నాథ్ సింగ్ గారితో కూడా 1 గంటన్నర సేపు చర్చ జరిపారు. రాత్రి కూడా చివరి మెర్సీ పిటిషన్ వచ్చిన తర్వాత కూడా 1 గంటన్నర సేపు చర్చ జరిగిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయంతో కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పుతో కానీ ఎవరు విభేదించట్లేదు. కానీ ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో, పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతులను సవ్యంగా పాటిస్తున్నావా లేదా, లేకపోతే అనుసరించాల్సిన పద్ధతులు ఇంకా మెరుగైన పద్ధతులు ఉన్నాయా
ఈ రకమైన చర్చ బాగా జరుగుతుంది ఇప్పుడు. అందుకోసం చెప్పాను, చివరికి రాత్రి సుప్రీంకోర్టు మళ్ళొక్కసారి ఇది వినటం కూడా నిజంగా ఒక మంచి పరిణామం కింద నేను భావిస్తాను. ఎందుకంటే ఇంకా ఏమన్నా 1.001% ఎక్కడన్నా మిస్ అయ్యామా ఈ కేసులో, దీన్ని ఇంకొకసారి పరిశీలిద్దామనే ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ దేశ చరిత్రలో ఖచ్చితంగా అది మిగిలిపోయేటువంటి ఒక అంటే నిర్ణయంగా, సుప్రీంకోర్టు నిర్ణయంగా నేను భావిస్తాను. ఎందుకంటే చివరి అంశంలో కూడా ఇంకెవరన్నా మనం వీక్ పాయింట్ ఏదైనా మిగిలిపోయాము ఈ న్యాయ వ్యవస్థలో, మనం ఎక్కడన్నా 1.001% తప్పు చేస్తున్నాం అనేటువంటి ఆలోచన కూడా చేయకూడదనే ఉద్దేశంతో చర్చించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా మొత్తం సంఘటనలో 94లో ఆయన సరెండర్ అయినప్పటి నుంచి నిన్నటి వరకు, ఈరోజు ఉదయం వరకు ఉరి తీసిన సంఘటన వరకు ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థ పూర్తి స్థాయిలో 20 సంవత్సరాలు చర్చించింది. అనేక వాదోపవాదాలు జరిగాయి. వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా ఉన్నాడు, అడ్వకేట్ కూడా చర్చించాడు. వారి తరఫున కసబ్ మన యాకూబ్ బొమ్మాయి తరఫున కూడా అడ్వకేట్ కోర్టులో వాదించాడు. చివరిగా వచ్చినటువంటి ఫలితం ఖచ్చితంగా ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే శిక్ష ఉందో ఖచ్చితంగా ఆ శిక్షను అమలు చేశారని నేను భావిస్తాను. యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఈరోజు ఒక మహా ముస్లిం నాయకుని, మహానేత నిర్యాణం ఈరోజే జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక ఉగ్రవాదానికి సంబంధించిన మూలాలున్న ముస్లిం నేత ఉరి కూడా ఈరోజు జరుగుతుంది. అంటే భారతదేశం ఈ దేశానికి సర్వీస్ అందించిన ఒక ముస్లిం నాయకునికి ఎంతటి ఘన నివాళిస్తుందో మనకు అబుల్ కలాం గారి అంశంలో మనకు తేటతెల్లమవుతుంది. అది ఆయన చేసిన సేవల కంటే ఆయన ఆ సమాజానికి ఇచ్చే గౌరవం భారత మూలాల్లోనే ఉందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మరొక వైపు మెమన్ లాంటి ఒక ఉగ్రవాది, దాన్ని కేవలం ముస్లింలకు ఆపాదించే కుట్ర జరుగుతున్నప్పటికీ కూడా వాస్తవానికి అంతర్జాతీయ తీవ్రవాదంలో భాగంగా జరిగిన ఈ ముంబై పేలుళ్ల సంఘటనకు సంబంధించి అది మొట్టమొదటి అతిపెద్ద దాడిగా, భారతదేశం మీద జరిగిన దాడిగా, ముంబైలో దాదాపు 267 పైచిలకు మనం ఈరోజు తన ఊరిని మానవ హక్కులు అది ఇది అని అంటూనే అటువైపు ఆ రోజు జరిగిన మారణకాండకు సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ, ఆ రోజు మారణకాండకు సంబంధించిన ఫొటోస్ మనకి ఇప్పుడు ఫేస్బుక్లలో, ట్విట్టర్స్లో వస్తున్న పరిస్థితి. అంటే మానవీయ కోణాన్ని మనం ఎప్పుడు కూడా మరవాల్సిన అవసరం లేదు. తాను చేసిన తప్పు చాలా తక్కువ అయి ఉంటే దాని మీద క్షమ, తర్వాత మిగతా అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మానవ హక్కుల పేరు మీద తను మానవ హక్కులను కాలరాసినందుకే కదా ఈ అల్టిమేట్గా ఈ నిర్ణయం తీసుకున్నదనేది ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. రెండవది ఏంటంటే కసబ్ అంశం ఏ రకంగా జరిగిందో ఈ అంశాన్ని అంత తేలికగా కనుక చేసి ఉంటే మనకు ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు గురుదాస్పూర్ మన పంజాబ్లో ఇన్సిడెంట్ అది మనం ఇప్పుడు కంపెన్సేట్గా అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే తనకు ప్రతిగా జరిగింది, తన ఊరికి వ్యతిరేకంగా జరిగింది. ఇంకెన్నో ఇప్పటికి కూడా మనం హై అలర్ట్లోనే ఉన్నాం. హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై లాంటి, ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాలంతా పూర్తి హై అలర్ట్లో ఉండడం అనేది ఇది ప్రభుత్వం వ్యూహంలో వైఫల్యంగా నేను భావిస్తాను. అంటే ఒక నేరస్తునికి నేరం అమలు చేయడానికి జరిగిన తతంగంలో ప్రభుత్వం కాస్త జాగరూకతతో వహించి ఉంటే ఈ మరణాలు జరిగేగా ఇంత హై అలర్ట్ అయ్యేది. కసబ్ అంశంలో మనం కానీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే నిన్న కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ముందు కానీ తర్వాత కానీ కాస్త అటు ఇటు కనిపించింది. కాస్త మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళు కేవలం ఈ నిర్ణయాన్ని రాష్ట్రపతికి వదిలేయాలి తప్ప సుప్రీంకోర్టు నిర్ణయించజాలదు, రాష్ట్రపతికి సంబంధం లేదు, ఇంకా అయిపోయింది అన్న కామెంట్ చేసి ఉండకూడదు అని ఒక రకమైన అభిప్రాయాన్ని మణిశంకర్ అయ్యర్ వ్యక్తం చేస్తే రాత్రి రాష్ట్రపతి మూడో మెర్సీ పిటిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీ మరొక కామెంట్ చేసింది. అంటే కాస్త అటు ఇటు ఏమైనా ఈ యాకూబ్ మెమన్ ఉరిశిక్ష విషయంలో పార్టీ పరంగా కాస్త ముందు వెనకాలంటే పరిస్థితి ఏమైనా ఉందా, లేకపోతే ఒక రకమైన స్థిరమైన నిర్ణయంతో ఉందా? శ్రీహరి గారు, ఇప్పుడు ఒకటి ముస్లిం సమాజం ఈరోజు ఒక అన్రెస్ట్లో ఉన్నారు. సమస్య ఏమవుతుందంటే మెమన్ ఊరిని కానీ, కసబ్ ఊరిని కానీ, కొంతమంది తీవ్రవాదుల ఊరిని అది ముస్లిం సమాజం మీద జరుగుతున్న దాడిగా ఒక క్లామాఫీజ్ క్రియేట్ అవుతున్నది. దానివల్ల వాళ్ళ మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉంటూనే ఇప్పుడు రాజ్యాంగాన్ని కానీ, సుప్రీంకోర్టు కానీ ధిక్కరించే అధికారం ఏ పార్టీకి కానీ, ఏ వ్యక్తికి కానీ లేదు. పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉంటాయి, దాన్ని మనం కాదనలేం. మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళకి ఒక్కోసారి ఎక్స్ట్రీమ్గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవగాహన ఉండి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా సరే ప్రాణం పోయలేనప్పుడు తీయడం అనేది తప్పు అనేది సర్వత్రా వినపడుతున్నది. ఒక మనిషి పుట్టాలంటే ఎన్నో కష్టాలు అయితే దాన్ని చంపడం అనే నైతిక మనకు ఉందా లేదా అనేది మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాంట్లో మనం ఏకీభవిద్దాం.
కానీ తను చేసిన క్రైమ్ని కనుక చూసినప్పుడు అది ఇంత చిన్న తప్పు, ఇంత చిన్న ఊరి అనేది తన చేసిన తప్పుకు అసలు ఇది పరిహారమా అనేది నాకు ఒకటి అనిపిస్తుంది. పోనీ పశ్చాత్తాపం ఉందా అంటే అది లేదు. ఇప్పుడు ఒకవేళ నేను అంటున్నా ఈరోజు ఈ వ్యక్తిని ఉరి తీయకుండా ఉంటే ఇప్పుడు ఇసిస్ లాంటి సంస్థలు కానీ ఇప్పుడు భారతదేశం మీద హిందుత్వ మూలాల మీద దాడి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మానుతాయనే అంచనా లేదు. ఇప్పుడు అఫ్జల్ గురు కానీ కసబ్ కానీ వీళ్ళని కానీ మన దేశం మీదకి దండెత్తడానికి వచ్చే ఎవరినైనా, అది క్రిస్టియన్ తీవ్రవాదమైన, ముస్లిం తీవ్రవాదమైన, చివరికి హిందూ తీవ్రవాదమైనా సరే, ఇది లౌకిక రాజ్యం కాబట్టి అలాంటి చేయాలనేది అంటూనే ఒక సెన్సిటివ్ అంశాలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. ఒకటి మానవత్వానికి సంబంధించింది, రెండు మతాలకు సంబంధించిన అంశం దాంట్లో. అంటే సుప్రీంకోర్టు ఉరితీతలో 67 మంది ముస్లింలే ఉన్నారనే ప్రచారం కూడా ఈ మధ్యన ఈ 10-15 రోజుల నుంచి చూస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి కొంత ఇదేమో ఒకవైపు ముస్లిం హిందూ కాంట్రాగా మారకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి సెక్యులర్ అంశాల మీద కొంత అవగాహన ఉంటుంది. కాబట్టి బీజేపీ ఎంత మేరకు దాని మీద ఒకవేళ కనుక దీన్ని రాజకీయం చేయదలుచుకోకపోతే ఇమ్మీడియట్గా కసబ్ని ఎట్లా చేసిండ్రో అట్లా చేసి ఉంటే ఇంత ప్రచారం కాకుంటుండేది. ముస్లింను ఉరితీస్తున్నామనే అంశం ఒక 10 రోజుల నుంచి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చే, దాని మీద సంబంధించి ఇంత చర్చలు వచ్చేది కాకుండేదని నా యొక్క అభిప్రాయం. గట్టిగా దీంట్లో ప్రధానంగా ఈ ఉరి అనేది చర్చని కసబ్ తర్వాత ఇది కొంచెం పెద్ద ఎత్తున చర్చ జరిగిన మాట వాస్తవం. దీంట్లో ఏ పార్టీ అయినా దీన్ని వ్యతిరేకిస్తుందని లేకపోతే ఇది ఉరిని తప్పు అంటుందని కొన్ని మానవ హక్కులు చెబుతున్నాయి. ఒక ఉదాహరణ వాస్తవంగా ఈ కేసుకు సంబంధించి ఉగ్రవాద చర్యలు కేసులు ఒక్క కోణంలో చూడండి, దేశంలో ఉరిశిక్ష ఉండాలా లేదా అన్నది ఇంకో కోణంలో చూడండి. ఒకవేళ ఉరిశిక్ష ఉంటే కనుక ఏ కేసులు ఉండాలి, ఏ కేసులు ఉండకూడదు అనే క్లారిటీ కోసం పెద్ద చర్చ జరుగుతుందని నాకు ఇది వాస్తవం. ఇప్పుడు లీగల్గా మన రాజ్యాంగాన్ని, మనకున్న చట్టాన్ని చాలా లొసుకులు కనపడతాయి. మనం కాదనిలేము. చర్చ కూడా ఇంకా ఒక నిర్దిష్టమైన జడ్జిమెంట్ రావడానికి ఇంకింత రాజ్యాంగంగా మనం సవరణ జరగాల్సిన అవసరం ఉండొచ్చు. కానీ నిర్దిష్టంగా అతను ఏదైతే దేశం మీద దాడి, ఉదాహరణకు ఒక దేశం మీద మరో దేశం సైన్యంతో సహా దాడి చేసింది అనుకోండి, మీరు వాళ్ళని చంపొద్దు అంటే దేశాన్ని వాళ్ళు చంపిపోతారు. మనం అక్కడ మానవ హక్కుల కోసం పోతే ఒక పిచ్చి కుక్క, ఇప్పుడు కుక్కల్ని కాపాడాలని తిరిగే వాళ్ళందరూ పిచ్చి కుక్క ఇంట్లోకి వచ్చింది అనుకోండి, దీన్ని చంపేయండి. తన ఇంట్లోకి వచ్చేంత వరకు మాత్రం దాన్ని పిచ్చి కుక్క చూస్తారు, బయటకు వచ్చేసరికి మాత్రం హక్కులు జ్ఞాపకం వస్తాయి. నేను అనే పాయింట్ ఏంటంటే వీళ్ళకు కూడా అతను బతికుండడమా బతికి ఉండకపోవడమా అనే చర్చ మన ముందుకు వస్తుంది. బతుకుంటే ఈ ఉగ్రవాదం కొనసాగుతూ ఉంటుందా, ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా అనేది ఒక చర్చ వస్తుంది. ఫుల్ స్టాప్ పడితే అసలు అతన్ని పశ్చాత్తాపానికి వదిలేయచ్చు, ఉంచవచ్చు. కానీ అది ఫుల్ స్టాప్ పడేటట్టుగా లేదు. అంటే దీన్ని కనుక మనం చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలు కానీ లేదా గాయపడ్డ కుటుంబాల పిల్లల దగ్గర కానీ వాళ్ళ దగ్గర పోయి అడగండి ఎంత కసిగా చెప్తారో. అసలు ఈ 20 సంవత్సరాలు ఈ దేశంలో ఇంత ఘోరం చేసిన వ్యక్తి ఇంకా బతుకున్నాడు అంటే ఎలా? పక్క విచారణ జరుగుతున్న సందర్భంలో మొత్తం బాంబు పేలుళ్ల బాధిత కుటుంబ సభ్యులంతా సీఎంను కలిసి పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు వెనక తగ్గొద్దని. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ కుటుంబాల కాడికి పోయినప్పుడు ఎలా ఉంటుందంటే, మన కుటుంబంలో ఏం జరగకపోతేనే మానవ హక్కులు జ్ఞాపకం వస్తాయి, మన కుటుంబంలో ఏదైనా జరిగితే మాత్రం మానవ హక్కులు అది కాదు. నేను అనేది ఏంటంటే, ఇంతకుముందు అధ్యయన్ గారు చెప్పినట్టు ఒక మనిషిని బలవంతంగా ఉరి తీయాలనా వద్దా అన్న చర్చని మనం ఆహ్వానించినప్పటికీ ఇంత ఘోరమైన వ్యక్తులను కూడా ఉరి తీయకుండా ఉంటే ఈ సమాజానికి ఏంటి పరిస్థితి అని ఒకటి. ఈ చర్చ ఎందుకు జరుగుతుంది ఇంత అన్నప్పుడు ఒక సున్నితమైన విషయం. ఎందుకంటే మనకు తెలియకుండానే దీని వెనక ఒక మతాన్ని రుద్దే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరికొన్ని సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఈ తప్పు అసలు 20 సంవత్సరాలు కొనసాగాల అనేది మాత్రం నాకున్న కన్ఫ్యూజన్. 20 సంవత్సరాలు కొనసాగాల అంటే ఇంత శిక్షింపబడగలిగిన వ్యక్తి 20 సంవత్సరాలు భారతదేశంలో ఇంకా బతికే ఉండాలా అనేది నాకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఉరి తీయదగ్గ వ్యక్తి కదా అతను. ఉరి తీయదగ్గ వ్యక్తి 20 సంవత్సరాలు ఎందుకు బతుకున్నాడు ఇంకా అనేదాన్ని మనం ముందు తీసుకురావాలి. అదే అనేది ఇక్కడ నేను అనుకోవడం ఏంటంటే, ఇలాంటి విషయాలకు వచ్చినప్పుడు అనవసర చర్చను తీసుకొచ్చేసి మరిన్ని సమస్యలకు మనం తావివ్వకూడదు. ఇది చట్టపరంగానే జరిగినప్పుడు అంటే ఇక్కడ రాష్ట్రపతికి సుప్రీంకోర్టుకు మధ్యన కొంత చర్చ జరిగింది. రాష్ట్రపతి ఒకసారి తిరస్కరించిన తర్వాత రెండోసారి మళ్ళీ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చేసిన తర్వాత అందులో ఒక జడ్జి గారు దాన్ని విభేదించడం, మళ్ళీ అది చీఫ్ జస్టిస్ దాకా పోవడం, నిర్ణయం తీయడం, ఇదంతా నిజంగా ఇంత చర్చ అవసరం వచ్చిందా దీనికి? ఈ చర్చ వల్ల భారతదేశంలో మరిన్ని సమస్యలు రావా అనేది మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఇలాంటి వ్యక్తులకు కూడా ఇంత కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇది భారతదేశ సమగ్రతకు, భారతదేశ అసలు స్వాతంత్రానికి సంబంధించిన విషయం అవుతుంది. అది లేదు ఎవరో దూరవడముడు పోతూ కనపడడం వల్ల కాల్ చేస్తా అని వానికి హక్కును కలిగించడం కరెక్ట్ కాదు. ఓకే, విజయవాడ నుంచి గౌతమ్ రెడ్డి గారు మీరు చెప్పండి. గత రాత్రి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకు సుప్రీంకోర్టు కూడా
ఈ కేసు విచారణ తీసుకోవాల్సి వచ్చింది. ఎట్టికేళ్లకు ఉరి సరైందే, ఈ విషయంలో వెనక తగ్గేది లేదు, న్యాయాన్ని తిరస్కరించలేమని చెప్పి ఒక ఖచ్చితమైన తీర్పు ఇవ్వటం జరిగింది. మీరేమంటారు? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన కామెంట్ అనేటువంటిది కరెక్ట్ కాదు, కానీ ఎమోషనల్ ఫీలింగ్స్లో ఉండేటువంటి తరుణంలో ఉరి వేయాలి అనేటువంటిది జనరల్గా జనం చెప్పేటువంటిది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలన్నీ కూడా చాలా వరకు కూడా ఉరిని వ్యతిరేకిస్తూ ఉండేటువంటి పరిస్థితి. నేను సైతం గత 30 ఏళ్ళుగా కూడా నేను ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ ఉరికి వ్యతిరేకం అనేటువంటిది. ఉరికి ఎందుకు వ్యతిరేకం అనంటే భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేసింది మనిషి జీవించే హక్కుని ఉన్నది అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరచబడింది. రాజ్యం కానీ సొసైటీ కానీ ఏదైనా ఒక వ్యక్తిగానే పరిగణిస్తూ ఉంటుంది రాజ్యాంగం. అలాంటప్పుడు ఒక రాజ్యం కానీ సొసైటీ కానీ వ్యక్తిగా పరిగణించినప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి ప్రాణం తీయటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైనటువంటిది కాదు హతమార్చడం అనేటువంటిది. రాజ్యం అనేటువంటిది భారత రాజ్యాంగం పొందుపరిచిన ఈ రాజ్యం ఒక వ్యక్తిని ఉరితీయటం అనేటువంటి సరైనటువంటి కాదు అనేటువంటిది మేము మొదటి నుంచి చెప్తూ ఉంటాం. అంటే ఇంత జరిగినా కానీ కూడా ఏ రకమైన ఉండాలంటే శాశ్వతంగా జైల్లో ఉంచేటువంటి పద్ధతి. ఇందాక పెద్దలు చెప్పినటువంటి పద్ధతిలో మనిషికి పరివర్తన ఏ రకంగా చెందింది అనేటువంటిది కూడా తీసుకోవాలి. అందుకని భారత రాజ్యాంగానికి సంబంధించి అది దేశస్థుడా విదేశస్థుడా అనేటువంటిది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటేనే బాగుంటుంది అనేటువంటిది. కానీ ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే సుప్రీంకోర్టు తీసుకునేటువంటి దీంట్లో ఒక వ్యక్తి పైన నిర్ణయం తీసుకునేటువంటి దానిలో అర్ధరాత్రి సైతం విచారణకి చేపట్టడం అనేటువంటిది 24 hours జాబ్ అనేటువంటిది జడ్జి గారి యొక్క నిబంధనలో ఉన్నాయి. కాబట్టి అతని పిటిషన్ని అర్ధరాత్రి అయినా కానీ తీసుకొని విచారణ చేయడానికి తీసుకునేటువంటి దాన్ని మాత్రం మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. దాని అర్జెన్సీని బట్టి బేస్ చేసుకుని చేశారు. కాబట్టి ఏదైనా ఇవాళ ఉండేటువంటి పరిణామాలలో దేశంలో రాష్ట్రంలో కమోషన్స్ క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితిని మరింత జాగ్రత్తగా చూడవలసినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో అయినా పెద్ద ఎత్తున ఉరిశిక్ష పైన డిబేట్ జరగాల, వాటిపైన నిర్ణయాలు గైకొనాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి విదేశాలలో జరిగినటువంటి చర్చ ఫలితంగా